తెలంగాణ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిరుద్యోగులు ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రేపటి అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నారు. హుస్నాబాద్ లోని గౌరవెల్లి ప్రాజెక్టు పెండింగ్ పనులకు 437 కోట్ల రూపాయలు విడుదల చేశారు. కొత్త రేషన్ కార్డుల కోసం సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ధరణి పోర్టల్ ను భూమాత పోర్టల్ గా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని మీర్ఖాన్పేటలో నిర్మించనున్న యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. ఈ యూనివర్సిటీ కోసం మీర్ఖాన్పేట రెవెన్యూ పంచుగూడ గ్రామ పంచాయతీ పరిధిలో 57 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం నిర్మాణానికి సుమారు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. శ్రీ సత్యసాయి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. మడకశిర మండలం గుండుమలలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్ డబ్బులు అందజేశారు. సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం వాటికి పరిష్కారం చూపాలని కలెక్టర్ను సూచించారు. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని సీఎం పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఎస్సీ ఎస్టీలలో ఉప వర్గీకరణను కోర్టు సమర్థించింది. ఈ మేరకు 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ హర్షం వ్యక్తం చేశారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం గెలిచిందన్నారు. ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ దాదాపు పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా 96% పింఛన్లు పంపిణీ పూర్తి చేశారు. ఒక్క రోజులోనే పింఛన్లు పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామ వార్డు సచివాలయాల కార్యదర్శుల ద్వారా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. అత్యధికంగా కృష్ణా జిల్లా, అత్యల్పంగా అల్లూరు జిల్లాలో పెన్షన్ల పంపిణీ జరిగింది. వైనాడ్ విషాదం తన మనసును కలిసివేసిందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. వైనాడ్లో ప్రియాంకతో కలిసి పర్యటించిన ఆయన వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి బాధితులను పరామర్శించారు. తన తండ్రి చనిపోయినప్పుడు ఎంత ఉద్వేగానికి గురయ్యానో ఇప్పుడు అంతే బాధ కలుగుతోందని అన్నారు. విషాదం పట్ల మాటలు రావడం లేదని ప్రియాంక భావోద్వేగానికి గురయ్యారు. ఉత్తరప్రదేశ్ మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా వివాదంలో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. షాహీ ఈద్గాను కృష్ణ జన్మభూమిలో కొంత భాగం కూల్చికట్టారని ఆరోపిస్తూ హిందూ పక్షం పిటిషన్ దాఖలు చేసింది. ఈ విచారణ అర్హతను ప్రశ్నిస్తూ ముస్లిం పక్షం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ కొనసాగుతుందని ప్రకటించింది. వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్ పూజా గేట్కర్ కు కోర్టు షాక్ ఇచ్చింది. పూజా దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పటియాలా హౌస్ కోర్టు తిరస్కరించింది. యూపీఎస్సీలో తప్పుడు పత్రాలు సమర్పించారని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఆమె అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేసింది. భవిష్యత్తులో యూపీఎస్సీకి చెందిన పరీక్షలు రాయకుండా శాశ్వత నిషేధం విధించింది. హమాస్ పై యుద్ధంలో ఇజ్రాయెల్ బలగాలకు భారీ విజయం లభించింది. యూనిస్ పై దాడుల్లో హమాస్ మిలిటరీ వింగ్ కమాండర్ మొహమ్మద్ డెయిఫ్ హతమయ్యాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ తాజాగా ధృవీకరించింది. గత ఏడాది ఇజ్రాయెల్ పై హమాస్ మెరుపు దాడిలో వెనుక డెయిఫ్ కీలక సూత్రధారిగా ఉన్నాడు. హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియా ఇరాన్ లో దారుణ హత్యకు గురైన మరుసటి రోజే డెయిఫ్ మరణ వార్తను ఇజ్రాయెల్ వెల్లడించింది. తన జాతీయతను ప్రశ్నిస్తూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తిప్పికొట్టారు. వాస్తవాలను చెప్పాల్సి వచ్చినప్పుడు శత్రుత్వం, కోపంతో స్పందించని నాయకుడు కావాలని చెప్పారు. వైవిధ్యాలను అర్థం చేసుకునే నాయకుడు కావాలని, విభజించే నాయకుడు అవసరం లేదని మండిపడ్డారు కమలా.